హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ అరటి పువ్వు పకోడా. ఈ విధంగా తయారు చేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అరటి పువ్వుని తీసేసుకోవాలి. అరటి పువ్వుని తీసుకుని లోపల ఉన్న పువ్వులన్నీ కూడాను మనము వీటిని తీసేసుకోవాలి. వీటితోనే మనము పకోడా వేసుకోవచ్చు. అన్నీ కూడాను ఈ విధంగా తీసేసుకొని వీటిని ముందు క్లీన్ చేసుకోవాలి. మనకి ముందుగా ఉన్న ఈ చిన్న పువ్వు, అలాగే మనకి పైన కొంచెం పొడవుగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉంది. వీటిని కూడాను తీసేసుకొని అన్ని పువ్వులు కూడాను బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా పువ్వులన్నీ కూడాను క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్న నీరులో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసి ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు మైదాని వేసుకోవాలి. మైదా కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మైదాని వేసుకుని కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కారం కూడాను వేసేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అన్నీ వేసేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పువ్వులు కూడాను బాగా ఈ పిండి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కొంచెం నీరుని వేసుకోవాలి. ఈ విధంగా నీరుని వేసేసుకొని కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండాను చూసుకోవాలి. మనకి అరటి పువ్వులన్నిటికి కూడాను ఈ పిండి పట్టేలా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పువ్వును తీసుకుంటూ వేసేసుకోవాలి. వీటిని 2 వైపులు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి కావాలంటే ఫుడ్ కలర్ కూడాను కొంచెం వేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.